నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఉండవల్లికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందా? రామోజీ గారి మార్గదర్శికి మరి గుడ్ న్యూసేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఉండవల్లి గారు అయితే మార్గదర్శి దాని మీద అయితే ఒక కేసు అయితే ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ దాని మీద మాత్రం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టు బదిలీ చేసినట్టు మనకి వార్తలు ఉన్నాయి. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? ఎట్లా ఉంటే ఏంటమ్మా, కొన్ని చట్ట ప్రకారం కాకపోయినా ఒక మేలు చేసే విషయం అయితే చట్టంకి అది వ్యతిరేకమైన మనం దాన్ని పాటించాలి. ఎందుకంటే అది మన ప్రాణాలు నిలబెట్టే విషయం. చట్ట ప్రకారం వెళ్తే మన ప్రాణం పోతుంది. చట్టం కాదు అనుకుంటే మన ప్రాణం నిలబడుతున్నప్పుడు ప్రాణం ముఖ్యం. ఏదైనా ఒక వ్యవస్థ సంస్థ నడుస్తుంటే అది 1-2 చట్టాలని అతిక్రమించిన సమాజానికి ఉధృత స్థాయిలో విస్తృతంగా మేలు చేస్తున్నప్పుడు విస్తృతంగా మేలు చేయటమే మేలు. అది చట్టంకి కొంత ఉల్లంఘన జరిగినా కూడా విస్తృతమైన మేలు జరగటం అనేది ప్రధానంగా తీసుకోవాలి తప్ప చట్టాన్ని కొద్దిగా ఉల్లంఘించారని అటువంటి మంచి పనులను ఆపకూడదు. నేను ఎందుకు చెబుతున్నానంటే, మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద కొంతమంది వ్యక్తులు అసూయ అనుకోండి, లేకపోతే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోండి, ఇటువంటి సంస్థల్ని బదనాం చేయటానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరిగిన ఒక దశాబ్ద కాలం క్రితం నుంచి. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ముఖ్యుడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక పక్కన చెబుతున్నాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్లో మా బంధువులు మా ఇతులు కూడా కొంతమంది చిట్లు వేసుకుంటున్నారు. తర్వాత వృద్ధాప్యంలో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ శాతం వడ్డీని కూడా పొందుతున్నారు, రెగ్యులర్గా కూడా పొందుతున్నారు. ఆ విషయం కూడా నాకు తెలుసు అంటాడు. మరి అట్లాంటప్పుడు అంతమందికి మేలు జరుగుతున్నప్పుడు, ఇంటికి డబ్బులు వచ్చి బ్యాంకుల్లో వాళ్ళకి పడిపోతున్నప్పుడు, ఆ సంస్థ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లాంటిది ఏదో ఒక సంస్థ ఫ్రాడ్ చేసింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను కూడా ఈనాడు ఎంప్లాయీని, ఒక ప్రైవేట్ సంస్థ అంత సిస్టమేటిక్గా రన్ అయిన సంస్థ కానీ, అంతమందికి రాష్ట్రంలో ఉపాధి కల్పించిన సంస్థ కానీ వేరొకటి లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. నేను 79లో 21 ఇయర్స్ అప్పుడు ఈనాడులో రిపోర్టర్ని. ఆ సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా ఎంప్లాయీస్కి కరెక్ట్గా 31న సెంట్రల్ గవర్నమెంట్కి రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి రాకపోవచ్చు కానీ శాలరీ నేను గుండె మీద చేసుకు చెప్తున్నా. మాకు 31st అయ్యేటప్పుడు నేను కరీంనగర్లో రిపోర్టర్గా ఉన్నప్పుడు మా డీడీలు వచ్చేసాయి, యూనియన్ బ్యాంక్ మీద తీసిన డీడీలు. అది ఆ సంస్థ రిప్యుటేషను. ఎంప్లాయీస్ పట్ల ఎక్కువ మంది, అంటే పెద్ద జీతాలు ఇవ్వవచ్చు, ముందు దీపం వెలిగిస్తుంది ఎవరి జీవితాల్లో అయినా ఎవరి కుటుంబాల్లో అయినా. అన్ని దీపాలు వెలిగించిన సంస్థ అన్ని కుటుంబాల్లో అందరి జీవితాల్లో ఈనాడు తప్ప ఇంకోటి కాదు. అన్ని గ్రూప్ సంస్థలు ఉన్నాయి దానికి. అట్లాంటి సంస్థ మీద చిట్ ఫండ్స్ వాళ్ళకి మెయిన్గా ఫైనాన్షియల్ సోర్సు కరెక్టే, కానీ వాళ్ళు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని అందులో డిపాజిట్ చేసిన వాళ్ళకి కానీ చిట్లు వేసిన వాళ్ళకి కానీ ఇన్ టైంలో ప్రాంప్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేసేవాళ్ళు. గతంలో అయితే డీడీలు పంపించేసేవాళ్ళు, ఇప్పుడైతే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్లు. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏనాడు కూడా వాళ్ళని తప్పు పట్టలేదు, ఏ న్యాయస్థానంలో వాళ్ళ మీద కేసు పడలేదు. అయినా ఈయన హిందూ ఉమ్మడి కుటుంబ చట్టాల ప్రకారం ఒక హిందూ కుటుంబం ఇంత డిపాజిట్లు తీసుకోకూడదని మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసులు వేసి వాటి మీద సుప్రీంకోర్టు రాక వెళ్ళి వాళ్ళని వేధించి చాలా మందిని ప్రోత్సహించారు. మీరు కూడా ప్రైవేట్గా కేసులు ఇవ్వమంటే కూడా రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇలా. అట్లనే ఉండవల్లి గారికి కోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసి చెప్తామ్మా, అది ఇంకా తర్వాత. అట్లా చేసినప్పుడు కూడా వాళ్ళు ఉండపడాన వాళ్ళ షేర్లు అమ్మేసేసి ఈ తలనొప్పి అంతా అయింది కానీ ఎవరు వాళ్ళకి పే చేసేసారు కూడా. అప్పుడు కూడా డిఫాల్ట్ అవ్వాలా, ఇప్పటికే అవ్వాలా అప్పటికే అవ్వాలా. అయితే ఇప్పుడు ఇంకొక కేసు ఏదో వేస్తే కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది సుప్రీంకోర్టు దాన్ని తిప్పి పంపింది. ఎందుకంటే సాంకేతిక అంశాల కారణంగా మేము దీన్ని తిప్పి పంపుతున్నాము, ఇది ఇక్కడ విచారణార్హం కాదు, హైకోర్టు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళాలని. ఇంకోటి ఏం చెప్పారంటే, చెడు సాంప్రదాయాలు మనం ప్రోత్సహించకూడదని. అంటే అది హైకోర్టులో ఉండగానే మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకురావడం అనేది ఒక మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి సాంప్రదాయాలను మనం ప్రోత్సహించకూడదన్న ఉద్దేశం మీద పెడుతున్నాము. ఇంకోటి కూడా సలహా ఏం చెప్పిందంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ కేసు తేలేంత వరకు ఇది కోర్టు విచారణ పరిధిలో ఉంది కాబట్టి ఆయన దీని మీద పత్రికలతోనూ మీడియాతో మాట్లాడకపోవడం మంచిదని హితవు చెప్పింది. అంటే ఇతను ఎంత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఎంత అల్లరి గోల చేశాడో, రచ్చ చేశాడో ఇండైరెక్ట్గా ప్రస్తావించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆయనకి వ్యక్తిగతంగా హితవు చెప్పింది. ఇది మీరు ఆయనకి ఏంటంటే ప్రతిదీ పేపర్లకు ఎక్కి చేయడమే అలవాటు, అంతే తప్ప ఇందులో మంచి ఏంటి చెడు ఏంటి. ఇప్పుడు రామోజీరావు గారికి నేనేమి ఏజెంట్ని కాదు, లేకపోతే ఆయన పిఆర్ఓని కాదు, కానీ రాష్ట్రంలో ఇంత
మందికి జీవనోపాధి కల్పిస్తున్నప్పుడు, తర్వాత మార్గదర్శి ఫైనాన్స్ని అంత చక్కగా నడుపుతున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేనప్పుడు నువ్వెందుకు సతాయించడం? ఇప్పుడు నువ్వైతే నలుగురికి ఉపాధి కల్పించలేవు, నువ్వు రాజమండ్రిలో వాళ్ళ ఎంపీగా పోటీ చేసి గెలవలేవు. అలాంటప్పుడు ఆయన 10 మందికి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టారు, అవన్నీ కూడా ముందు కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు ఆయన మీద నిప్పులు జరిగాడు, 1000 నాగలతో 1,00,000 నాగలతో దున్ని ఏం చేస్తారండి రాళ్ల భూమి. ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ ట్యాక్సులు తెచ్చిపెడుతుంది, భారతదేశ వ్యాప్తంగా కానీ విదేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చి చూసి వెళ్తున్నారు. అంత కళాఖండంగా తీర్చిదిద్దారు, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియోస్గా. అట్లా దాన్ని వీడి భూమిని కూడా ఆయన ఆ రకంగా కల్టివేట్ చేసి దాన్ని ఒక ట్యాక్స్ పేయర్గా వచ్చి చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్పింది, మేము మార్గదర్శి చిత్తశుద్ధిని కూడా మేము శంకించడం లేదని కూడా చెప్పింది. అంటే వాళ్ళు ఇంతకాలంలో ఏ న్యాయస్థానాల్లోనూ వీళ్ళ మీద డిఫాల్ట్ కేసులు రైట్ కానీ, చెక్కు డిజానర్ కేసులు కానీ, లేదా ఫ్రాడ్ చేశారని కానీ, ఇవాళ పేమెంట్లు ఇవ్వలేకపోయారని కానీ ఎక్కడ కూడా కేసెస్ రాలేదు. తర్వాత ఈనాడు సంస్థకు కూడా అత్యున్నతమైన రిప్యుటేషన్ ఉంది. భారత ప్రధానులు కానీ, అద్వానీ కానీ, ఎంత పివి నరసింహారావు గారి టైంలో కానీ ఎవరి దగ్గరికి వీళ్ళెళ్ళి ఏది అర్థించలా నాకు ఈ సహాయం చేయమని. సామాన్యంగా మీడియా అధిపతులు ఎవరైనా కూడా ఆ మీడియాని అడ్డం పెట్టుకుని 100 పనులు చేయించుకుంటారు, దాటికన్నా ఎక్కువ టర్న్ ఓవర్ వచ్చే లాభాలు పొందుతారు. కానీ ఆయన ఏనాడు ఢిల్లీ వీధుల్లో చెప్పులు వేసుకుని వెళ్ళి పైళ్ళు పట్టుకుని నేను ఈనాడు అధిపతినని అడుక్కు తిరలేదు. ఆయన ఇక్కడ ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీలో కూర్చున్నా, ఈనాడు ఆఫీస్లో కూర్చున్నా కూడా ఎవరన్నా దేశంలో ఢిల్లీలో ప్రముఖులు వచ్చినా, రాజకీయ ప్రముఖులు గౌరవంగా ఆయన కలిసి వెళ్ళేవారు తప్ప ఆయన ఎప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని అర్థించాలి. ఆ గెస్ట్ హౌస్లో వాళ్ళు ఉంటే ఈయన బయట సోఫాల్లో కూర్చుని నేను వచ్చానని చెప్పండి, నా కార్డు ఇచ్చి పంపండి అని. అది రామోజీరావు గారి చిత్తశుద్ధి. నేను ఎంప్లాయీగా నేను చూసి ఆయన పరిస్థితి. అందుకే ఇవాళ కూడా ఆయనకి ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కూడా ఆ విలువ ఉంది. పద్మశ్రీ ఇచ్చినప్పుడు, పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఏడ్చారు కొంతమంది. అంటే ఆయన ఒక రైతు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈయనకి ఇంత ఇవ్వాలా అని. ఇప్పుడు పండితులైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటివన్నీ బిరుదులు లేకపోతే ఇలాంటి గౌరవ బిరుదులు వాళ్ళకే రావాలి, ఇంకొకళ్ళకి రాకూడదని కూడా ఏడ్చారు కొంతమంది మేధావులు అయిన వాళ్ళు. అది వాళ్ళ నారో థింకింగ్, అంటే వాటి వాళ్ళ దుష్ట ఆలోచనలు బయట పెట్టింది తప్ప ఆయనకేం కాల. అట్లా ఇప్పుడు ఒక చెట్టు మహావృక్షంగా పెరిగినప్పుడు ఎవరికైనా కన్ను పడుతుంది, కానీ అది ఎంత మందికి నీడిస్తుంది, అది ఎంత కష్టపడి అంత మహావృక్షంగా పెరిగింది అనేది చూడరు ఎవరు కూడా. వాళ్ళు 10 మందికి పెట్టలేరు, 10 మందికి పెట్టేవాడిని చూసి వారలేరు. ఈ కేసు అలాంటి ఎగ్జాంపులే. నిజానికి ఆయన బాధితుడు కూడా కాదు. మార్గదర్శిలో ఏమన్నా చిట్ ఫండ్ వేసి చిట్టేసి ఆయనకి ఏమన్నా పేమెంట్ చేయని పరిస్థితి కూడా కాదు. కేవలం ఆయనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చూసి ఈయన ఎంపీగా చేశాడు. మరి ఎంత మంచి విశాలమైన ఆలోచనలు ఉండాలి. అంతేగాని ఒక రాష్ట్రంలో ఇంత ఉపాధి కల్పిస్తున్న సంస్థలు, ఇంత ఆదర్శంగా నడుస్తున్న సంస్థల మీద కేసులు వేసి బదనాం చేస్తే ఏం లాభం? ఇప్పుడు ఆయనకి ఏమన్నా వ్యక్తిగతంగా ఏం లాభం జరగలేదు. కానీ రామోజీరావు గారికి నష్టం జరిగి ఉండొచ్చు, కానీ రామోజీరావు గారు ఎన్ని కట్టుకుని రాలేదు ఆయన వచ్చేటప్పుడు. చాలా సామాన్యుడిగానే వచ్చాడు కాబట్టి ఆయనకి ఎంతున్నా ఉన్నట్టే. కానీ ఆయన రిప్యుటేషన్ నిలుపుకోవడం కోసం ఆయన అవసరమైన ఆస్తులు, ఫిల్మ్లు, ఈటీవీల్లో కొన్ని అలాంటి భాగాలు అమ్మేసుకుని కూడా ఆ రోజు ప్రభుత్వంతో మనం ఎందుకు అనిపించుకోవాలి, న్యాయస్థానాల ముందు నేను దోషిగా నిలబడాలా, నేనేం తప్పు చేశాను అన్నీ కట్టేశాడు. ఎవరు కూడా నాకు రామోజీరావు గారు ఇంకా నా ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్ నా దగ్గర ఉంది, దీనికి అమౌంట్ ఇవ్వాలి అన్న మనిషి లేడిక. అయినా కూడా ఇక ఆయన మీద ఏదో ఒక పిచ్చి కేసులు పట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు శుతిమెత్తనగా చివాట్లు పెట్టింది, మీరు ఇక దీని గురించి బయట మాట్లాడకండి అని. అట్లాగే ఒక మంచి సాంప్రదాయంగా జరగాలి తప్ప ఈ కేసును మేము తీసుకోవటం కాదు, హైకోర్టుకు పంపండి అక్కడ చేస్తారని. అందులో హైకోర్టులో కూడా 6 నెలల లోపల దాన్ని విచారణ చేపట్టమని కూడా ఆదేశాలు ఇచ్చారు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఏదైనా మంచి సంస్థలో అది అక్కడ ఒక శారదా చిట్ ఫండ్స్ అని వెస్ట్ బెంగాల్లో పెద్ద ఫ్రాడ్ అయింది. అది చాలా మంది మంత్రులు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. కానీ మార్గదర్శికి అలాంటి రిప్యుటేషన్ ఏ రోజు ఎప్పుడు కూడా లేదు. అది పెద్ద స్కామ్ అయింది. అలాంటి వాటి మీద పట్టుకోవాలి. ఈయన పట్టుకుంటే ఈయన ఒక జాతీయ స్థాయి పదవి అంటే ఎంపీగా చేశాడు కాబట్టి అట్లాంటి శారదా చిట్ ఫండ్స్ మీద పోరాడి బీదలకి కనుక న్యాయం. అట్లాగే యాగ్రీ ఇండస్ట్రీస్ అని యాగ్రో ఇండస్ట్రీస్, యాగ్రీ ఒకటి ఉంది విజయవాడలో, హాయ్ రిసార్ట్, వాళ్ళు పెద్ద ఫ్రాడ్ చేశారు.
వాళ్ళని పట్టుకోవాలి ఈయన. అవును. అంతేగాని ఇట్లాంటి పెద్ద సంస్థల్ని మంచి సంస్థల్ని 10 మందికి నేడిచ్చే వాటిని నరకకూడదు. మర్రి వృక్షాలు, తుమ్మ వృక్షాలు ముళ్ళులాగా గుచ్చుకుని అవి కొన్ని వేల కోట్ల రూపాయలు యాగ్రో ఇండస్ట్రీస్, దాని పేరు ఏదో ఉంది, అగ్రిగోల్డ్, ఎగ్జాక్ట్లీ అగ్రిగోల్డ్ అమ్మ. ఆ అగ్రిగోల్డ్ లాంటి సంస్థల కోసం చేస్తే బీదలకు ఏదైనా న్యాయం జరుగుతుంది. చాలా మంది మోసపోయారు. అది ఆయన వదిలిపెట్టి మార్గదర్శి ఎమ్మట పడ్డప్పుడు కూడా ఈయన్ని చాలా మంది ఇది చేశారు, తప్పు చేస్తున్నాడు ఇతను, ఒక మంచి సంస్థను పాడు చేశాడని. ఆయన చేస్తే ఏం అవ్వదు. ఇప్పుడు ఒక మనిషి నరికినా కూడా ఒక మంచి వృక్షం మళ్ళీ కూడా అది 10 మందికి ఉపయోగపడటానికి చిగురిచ్చి వస్తానే ఉంటుంది. అవును సార్. అది రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.